నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. టుడే స్టాప్ హెడ్లైన్స్. పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల. చంద్రబాబు లోకేష్లపై వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు. ధరణిపై మధ్యంతర నివేదిక రెడీ. సీఎం రేవంత్ కు సమర్పించనున్న అధికారులు. కశ్మీర్లో నెరవేరబోతున్న వికసిత భారత్ కళ. ప్రధాని చేతుల మీదుగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. విడుదలైన ఐపీఎల్ 2024 షెడ్యూల్. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు. పేద పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నామన్నారు సీఎం జగన్. గతంలో మొక్కుబడిగా సాయం అందించేవారని, అరకొరగా నిధులందించే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం ఏ త్రైమాసికంలో వివాహం జరిగితే ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. 78,53,00,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు 56,194 జంటలకు 427,27,00,00,000 సాయాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ వరుడికి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు చేరాయి. 3కు 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు ఏకగ్రీవమయ్యారు. దీంతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం 11కు చేరింది. అదే సమయంలో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోయింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇటీవలే ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన షర్మిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆర్కే. జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం.
చంద్రబాబులాగా నటించడం మనకు చేత కాదని, వాస్తవాలకు దగ్గరగానే వైఎస్ఆర్సీపీ నడుచుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీతో జతకట్టడానికి చంద్రబాబు తహతహలాడుతున్నాడని, ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు ఆయన. రేపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఈపూరి గణేష్, మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు, పలువురు నేతలు పాల్గొన్నారు. హీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సామాజిక సమతుల్యం అన్నటువంటి దాన్ని ఆకలింపు చేసుకొని మీరు దానికి పాజిటివ్గా స్పందించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలుసు, రాబోయేటటువంటి గతంలో బీజేపీతో జతకట్టినటువంటి విషయం మీకు తెలుసు. రాబోయేటటువంటి 2-3 రోజుల్లో కూడా బీజేపీతో జతకట్టేదానికి తహతహలాడుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కల నెరవేరనుంది. హంద్రీనీవా జలాలను కుప్పం ప్రజలకు అంకితం చేయనున్నారు సీఎం జగన్. ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి కృష్ణా జలాలు అందించలేకపోయారని విమర్శించారు. రామకుప్పం దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా, నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమసముద్రం దగ్గర చెరువుకు నీళ్లు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనం ప్రతి చోట కూడా తుమ్ములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. సిద్ధం సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు మంత్రి అంబటి. చంద్రబాబు కదలిరా అంటే ఎవరూ రావడం లేదని, లోకేష్ శంఖాన్ని కూడా ఊదలేకపోతున్నాడని సెటైర్లు వేశారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ ను మించిన వారు లేరన్నారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి 5 శాఖల మంత్రి, 5ఏనా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే కూర్చున్నాడు. మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్నాడు. తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టకపోతే అడగండి, ఎన్నికలైందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేస్తాడు. లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. తాను ₹1 అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తాను లోకేష్ లాగా బ్యాక్డోర్ పాలిటీషియన్ ని కాదన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా లోకేష్ ఏపీకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా, మనిషి ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములు లో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్నే వెళ్ళి ఏం పేకలేకపోయాడు, వెళ్ళాడు కదా. ఓ రోజంతా సమయం వృధా ప్రయాసం వచ్చుకొని విస్తన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం రుజువు చేశాడు? మీరు కూడా వెళ్ళారు కదా. చెప్పనండి, ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేశాడు కానీ చెప్పమనండి. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాని ఛాలెంజ్లు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు డొంక తిరుగుడు మాటలు మానుకుని ప్రజలకు చేసిందేంటో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఛాలెంజ్ కి తాను సిద్ధమన్నారు. అక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఏం చెప్పాడు, ప్రచారం చేయమంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు 2-3 ఉన్నారు. అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని కింద దిగి మైక్ మా నాడికి అప్పచెప్పారు. అప్పచెప్తే ఏం చెప్పాడు గుర్తుందా మీకు? తెలుగుదేశానికి ఓటేస్తే మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తుకు ఓటేస్తే అని చెప్పాడు.
వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు ఈడేదో చెప్పేస్తానంటే పాక్కుంటూ ఎక్కేశారు బస్సు. ఎక్కేసి బాబు బాబు అన్నారు. వాళ్ళని ఇదిలించుకుని మరీ చెప్పేస్తున్నాడు. అవినీతి పార్టీ, కులానికి అభిమానించేటువంటి పార్టీ, మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా కాదు తమ్ముడు అన్నాడు. వాళ్ళు గోకుతున్నా చొక్కా పట్టుకు లాగుతున్నా కూడా ఇంట్లో. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే నార్కో టెస్టుకు సిద్ధమా అని సవాల్ చేశారు పోసాని కృష్ణమురళి. హెరిటేజ్ ని మోహన్ బాబు నుంచి ఎందుకు లాక్కున్నారో నార్కో టెస్ట్ లో తేలిపోతుందన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది బాబేనని పబ్లిక్ డొమైన్ లో ఉందన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్తే మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు గారు పబ్లిక్లో, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డొమైన్లో ఏముందంటే మీరొక అవినీతిపరుడని, మీరు ఒక తార్పుడుగాడని, మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరు ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తారని, ఇన్ని రకాల బ్యాడ్ ఉంది. మీరు హానెస్ట్ అని నేను ఇప్పటి నుంచి నమ్ముతాను మిమ్మల్ని. కానీ ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. నా ఆన్సర్కి అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. ఒకప్పుడు జయప్రద గారు ఉన్నారు, చాలా గొప్ప ఆమె. మీరు పార్టీకి మహిళా అధ్యక్షురాలను చేశారు. ఎలా పార్టీ నుంచి బయటికి పంపుతూ షండ్ ఆఫ్ చెప్పారు. అది మనం నార్కో టెస్ట్లో మాట్లాడుకోవాలి. నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలి. పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన వినుకొండ నియోజకవర్గానికి వచ్చారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పల్నాడు ప్రజలు ఆశీర్వదిస్తే తాను నరసరావుపేట ఎంపీగా గెలుస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పల్నాడు ప్రజలు కల్మషం లేనివారని, ఈ ప్రాంతానికి తనను ఎంపీ అభ్యర్థిగా పంపినందుకు సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. పల్నాడుకు వస్తా ఉంటే పల్నాడు ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ప్రతినిధిస్తే, మీ ప్రాంతం కల్మషం లేని ప్రాంతం. ఏదైనా సరే గుండెల్లో ఒకటి, లోపల ఒకటే ఉండదు మనకి. నేరుగా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్తాను తప్ప లోపల పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు చేసే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు. గర్వంగా కూడా ఉంది. నా మనసుకు దగ్గరగా, నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం రుణపడే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారిగా ఆర్బీఐ స్పందించింది. హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని వెల్లడించింది ఆర్బీఐ. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) ప్రకారం హెచ్యుఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్బీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2,600 కోట్ల డిపాజిట్లు స్వీకరించిన రామోజీరావు తాజాగా మరో 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఏప్రిల్ 9న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో సమగ్ర విచారణ చేస్తామని వెల్లడించింది సుప్రీంకోర్టు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మరోసారి తెరపైకొచ్చింది. ఈ నెల 22న పవన్ ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకు లీకులిచ్చారు. మరోవైపు టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదని కార్యకర్తలతో పవన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ తానే ఒప్పించానని వ్యాఖ్యానించారు పవన్. ఈ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మొదలైంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ పవన్ కి దొరకనట్టుగా సమాచారం. గత నెలలోనే ఇలాగే లీక్లిచ్చారు. రేపట్లోగా బీజేపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్తోంది జనసేన. మరోవైపు టీడీపీ జనసేన పొత్తుపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. త్యాగాలకు సిద్ధం కావాలంటున్న పవన్ వ్యాఖ్యలతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే మరోసారి పవన్ ఢిల్లీ డ్రామా చేస్తున్నట్టు సమాచారం. విశాఖ తీరంలో మిలాన్ 2024 ఫుల్ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఆర్కే బీచ్ సమీపంలో యుద్ధ నౌకలు మోహరించాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ సహా పలు యుద్ధ నౌకలు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత్ స్వయం సమృద్ధితో నిర్మించిన విమాన వాహక నౌకలపై విన్యాసాలు చేయనున్నారు. తీరంలో 50 దేశాలకు చెందిన నావికా సిబ్బంది కవాతు చేపట్టారు. సిటీ పరేడ్ చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
విశాఖ శారద పీఠంలో రాజశ్యామల యాగం వైభవంగా కొనసాగుతోంది. మంగళవారం పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శారద పీఠం ఆవరణలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. రేపు శారద పీఠంలో జరిగే యాగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రాకతో శారద పీఠంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం గారు రేపు వస్తున్నారని చెప్పేసి మా పీఠం వార్షికోత్సవాలు పూర్తయినప్పటికీ కూడా మేము దేశం యొక్క రక్షణ, అమ్మవారి యొక్క అనుగ్రహం దేశ ప్రజలపైన ఉండాలి. ముఖ్యంగా తెలుగునాట 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనే సంకల్పంతో రాజశ్యామల యాగం జరుగుతూ ఉంది. దాన్ని రేపు పూర్ణాహుతి జరుగుతుంది. అది సీఎం గారి సమక్షంలో, గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి సమక్షంలో. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉండాలని వారు సంకల్పం తీసుకుంటారు. రేపు యాగానికి పూర్ణాహుతి కూడా జరుగుతుంది. తెలంగాణలో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ నుంచి 2 సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవం కాగా బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మరో 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ వారి నామినేషన్లపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో వాటిని రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమైనట్టుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధం చేసింది ధరణి కమిటీ. చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది. 2 రోజుల్లో సీఎం రేవంత్ ను కలవనుంది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేయాలని ధరణి కమిటీ సూచించింది. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా, పాకిస్తాన్ వెళ్లినా చేయగలిగిందేం లేదన్నారు. బీజేపీతో పొత్తులంటూ కేసీఆర్ నాటకాలాడుతున్నారని, బీజేపీని కేసీఆర్ దయ్యంలా పట్టుకున్నారని సెటైర్లు పేల్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతానరాడ. ఫ్యాక్ట్ ఇది. చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తాడు. పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగేత్రి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుమంటే వాంగుతారు, పండుమంటే పంటారు, లేవమంటే లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్తో పొత్తాడు, బీజేపీతో పొత్తాడు. ఎవరు పొత్తు? ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అస్మితకు నివాళులర్పించి కుటుంబానికి కవిత భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని వెంటనే సీరియస్గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడానికి కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమితపడ్డది. కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది. 10th క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్నారా, ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను డ్యాం సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. వీరితో పాటు సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజ్ వద్దకు చేరుకున్న అధికారులు 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజ్ ని పరిశీలించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ 7లో దెబ్బతిన్న, కుంగిన పిల్లర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో డ్యాం సేఫ్టీ బృందం జరిగిన నష్టంపై క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. పియర్ దెబ్బతినడానికి కారణాలను, చేపట్టాల్సిన చర్యలపైన చర్చించారు. మేడారం జాతరలో మొదటి ఘట్టమైన పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో డప్పు వాయిద్యాల నడుమ
కోలాహలంతో పూనుగొండ్ల గ్రామం నుండి మేడారానికి బయలుదేరాడు. పగిడిద్ద దేవాలయంలోని గద్దలపై ఉంచిన కొత్తగూడ, గంగారం మండలాల ప్రజల భక్తుల సందర్శనాల అనంతరం లక్ష్మీపురం గ్రామంలో బస చేసి బుధవారం సాయంత్రం వరకు పగిడిద్దరాజు మేడారం గద్దెలపైకి చేరుకుంటాడని పేనుక వంశీయులు తెలిపారు. తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర కోసం 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారం వెళ్లాయి. దీంతో హైదరాబాద్లో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు నరకం కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు బస్సులు లేక నానా ఇబ్బంది పడుతున్నారు నగర ప్రజలు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అల్వాల్, ఉప్పల్లో బస్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెగ్యులర్ సర్వీసులు తగ్గించామన్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, జాతర సమయం కాబట్టి ఆర్టీసీ సిబ్బంది పెద్ద మనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కర్నూలు జిల్లా దేవనకొండలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు దగ్ధమైంది. ఘటనలో పెళ్లి కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయల నగదు, మరో 10 లక్షల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం ధాటికి బంగారం, వెండి ముద్దలా మారిపోయాయి. దీంతో పెళ్లి కోసం తెచ్చిన సొమ్మంతా బూడిదైందంటూ బాధితులు బోరుమంటున్నారు. ప్రభుత్వం తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు. నిన్న ఏసీబీ అధికారులు జ్యోతి ఇంట్లో సోదాలు చేస్తుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఉస్మానియాకు తరలించారు ఏసీబీ అధికారులు. జ్యోతికి గుండెకు సంబంధించిన టెస్టులన్నీ చేశామని, రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయని, జ్యోతిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్. ఏలూరు జిల్లా వాసులకు పెద్ద పులి దడ పుట్టిస్తోంది. పులి సంచారంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏలూరును వదిలి అడవికి వెళ్లిపోయిందనుకున్న పెద్ద పులి గుంజవరం సమీపంలోని మొక్కజొన్న తోటలో తిరిగినట్టు పాదముద్రలను గుర్తించారు రైతులు. దీంతో పాటు ప్రగడపల్లి, దొండపూడి గ్రామాల మధ్యలో ఉన్న మొక్కజొన్న చేలు, నర్సరీలో తిరిగి బందపురం వైపు వెళ్లినట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో కూడా పులి అడుగుజాడలు ఉన్నట్టు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో పొలం పనులకు వెళ్లాలంటేనే జనం హడలిపోతున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. వికసిత్ జమ్మూ కశ్మీర్ కల త్వరలోనే నెరవేరుతుందని భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని ఇక్కడి ప్రజలు పొందుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మూ కశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ కేంద్ర పాలిత ప్రాంతంలో 32,000 కోట్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉద్యోగాలు పొందిన 1,500 మందికి నియామక పత్రాలు అందజేయడంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. మౌలానా ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ బాలీవుడ్ నటి యామి గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 సినిమా గురించి ప్రస్తావించారు. ఐఐఎం విశాఖ, ఐఐటి తిరుపతి, ఐసర్ తిరుపతి క్యాంపస్లను వర్చువల్గా జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన చట్టంలో భాగంగా విశాఖపట్నంలో ఐఐఎం, తిరుపతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2015 నుంచి ఐఐఎం విశాఖ కార్యకలాపాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఐసర్ తిరుపతి అద్దె భవనాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో శాశ్వత క్యాంపస్లు ఏర్పాటు చేసింది కేంద్రం. ఆనందపురం, గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.5 ఎకరాల్లో ఐఐఎం క్యాంపస్ నిర్మించగా, తిరుపతి శివార్లోని ఏర్పేడులో ఐఐటి, ఐసర్ క్యాంపస్లను 895 ఎకరాల్లో వేర్వేరుగా నిర్మాణం చేపట్టారు. అత్యంత ప్రతిష్టాత్మక 3 జాతీయ స్థాయి విద్యాసంస్థలకు శాశ్వత క్యాంపస్లు సిద్ధం కావడంతో త్వరలోనే ఆయా క్యాంపస్లలో తరగతులు ప్రారంభం కానున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించింది. మేయర్ ఎన్నికలో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు, వాటి లెక్కింపు సమయంలో తీసిన వీడియో రికార్డింగ్ ని పరిశీలించిన తర్వాత ఈ మేరకు తీర్పిచ్చింది సిజేఐ ధర్మాసనం. రిటర్నింగ్ అధికారి
చెల్లుబాటు కావని తీసేసిన 8 ఓట్లు ఆప్ అభ్యర్థికే పోలయ్యాయని తెలిపింది. ఈ 8 ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. రీకౌంటింగ్ ఆధారంగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించింది సుప్రీంకోర్టు. రిటర్నింగ్ అధికారిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 50,000 రూపాయల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది సుల్తాన్పూర్ జిల్లా కోర్టు. 2018లో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారంటూ వివాదం రాజేశారు. దీనిపై పరువు నష్టం దావా వేశారు యూపీ బీజేపీ నేత విజయ్ మిశ్రా. కేసులో సుల్తాన్పూర్ కోర్టు సమన్లు జారీ చేయడంతో ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు రాహుల్ గాంధీ. సందేశ్ ఖలీ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బాధితుల్ని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేత అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. బసిర్హత్ వద్ద సువేందు అధికారి సహా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు నేతలను అడ్డుకున్నారు పోలీసులు. సందేశ్ ఖలీ వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. దీనిపై రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది బీజేపీ బృందం. అనంతరం కలకత్తా హైకోర్టు పర్మిషన్తో సందేశ్ ఖలీ చేరుకున్నారు సువేందు అధికారి. బాధితులను పరామర్శించారు. విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ఆమోదించింది మహారాష్ట్ర అసెంబ్లీ. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లు అమల్లోకొచ్చిన 10 ఏళ్ల తర్వాత మరోసారి సమీక్షిస్తారు. రాష్ట్ర జనాభాలో 28% మంది ఈ వర్గానికి చెందినవారున్నారని తెలిపారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ విస్తృత సర్వే చేపట్టి దాదాపు 2.5 కోట్ల మరాఠా కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించింది. 84% మరాఠా కుటుంబాలు వెనుకబడి ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఈ వర్గంలో 21.22% కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టుగా సర్వేలో వెల్లడైంది. దీంతో వారిని రిజర్వేషన్లకు అర్హులుగా పరిగణించినట్టుగా బిల్లులో పేర్కొంది మహారాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో మళ్లీ ఢిల్లీ చలోకు రెడీ అయ్యాయి రైతు సంఘాలు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీ చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్. కేంద్రం ప్రతిపాదించిన కనీస మద్దతు ధర స్కీమ్ని తిరస్కరించిన రైతు నేతలు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ స్కీమ్ను తిరస్కరించారు రైతు నేతలు. ఈ విధానం రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ మళ్లీ ఢిల్లీ వైపు కదలనున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాలపు గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 73,057 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 22,196 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో పవర్ గ్రిడ్ 4.36%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.53%, యాక్సిస్ బ్యాంక్ 2.27%, ఎన్టీపీసీ 2.14% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో హీరో కార్ప్ 3.85%, బజాజ్ ఆటో 2.58%, ఐషర్ మోటార్స్ 1.87% నష్టపోయాయి. డీప్ ఫేక్ల బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ ఆధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ ని ప్రారంభిస్తున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు మిస్ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్ తో భాగస్వామ్యం అవుతున్నట్టుగా వెల్లడించింది. 2024 మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలకు స్పందించే వాట్సాప్ చాట్ బాట్ ని సంప్రదించి ప్రజలు డీప్ ఫేక్లపై సమాచారం పొందొచ్చని తెలిపింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్లు భారత్లోనే జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. గత ఏడాది అనుసరించిన ఫార్మాట్లోనే ఈ ఏడాది కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. 2 దశల్లో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్లో 15 మ్యాచ్లు జరుగుతాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటించనున్నారు.
విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ నెల 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డకు అకాయ్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది అనుష్క. విరాట్, అనుష్క దంపతులకు పలువురు ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.